కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము పరలోకం గురించి బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ఇది 7వ కార్యక్రమం, 7వ ఎపిసోడ్ పరలోకం గురించి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఇది వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాల్ని, మా ప్రాంతాల్ని మీ కృపలో నడిపిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రత్యేకమైన ఆశీర్వాదం మాకు అనుగ్రహించాల్సిందని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని ప్రత్యేకంగా దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఎవరైతే ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, ఈ లోతైన మర్మాలు పరలోకమును గురించి నేర్చుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీరే మహిమ ఘనత పొందవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినము పరలోకమును గూర్చి 7వ ఎపిసోడ్. ఈ యొక్క అంశం పరలోకపు ద్వారములు మూయబడుచున్నవి. ద డోర్స్ ఆఫ్ హెవెన్ ఆర్ బీయింగ్ క్లోజ్డ్ ఇంగ్లీష్లో. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క వాక్యము ప్రకటన గ్రంథం 22:11 వాక్యం మీద ఆధారపడి అనేక వాక్యాలు జోడించి ఈ యొక్క వర్తమానాన్ని మీకు అందిస్తున్నాను. మనందరికీ తెలిసిన రీతిగా ద్వారం మూయబడ్డది అనుకోండి, ఎవరైనా సరే ఆ ఇంటిలో ప్రవేశించగలరా? అది అసాధ్యం. పూర్వం ఆ పట్టణం చుట్టూ కూడా కోటగోడ ఉండేది. ఆ కోటగోడ యొక్క ద్వారం మూసివేయబడినట్లయితే ఇక ఎవరు కూడా ఆ పట్టణంలో ప్రవేశించలేరు. కనుక పరలోకపు ద్వారాలు మూయబడుచున్నవి. ఈ పరలోకపు ద్వారాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే మనకి పరలోకము నుంచి యేసుప్రభు ఏమని గ్రహిస్తున్నారు? ఎప్పుడైతే మన పాపాలు పశ్చాత్తాపడుతున్నామో మన పాపాలు ఆయన క్షమిస్తున్నారు. ఆ యొక్క పాప క్షమాపణ ద్వారం మూసుకుపోతుంది త్వరలో. ఇది కలకాలం తెరిచి ఉండదు. ఎప్పుడైతే మనం యేసుప్రభువును సురక్షకుడిగా అంగీకరిస్తున్నామో మనకి రక్షణ భాగ్యం ఉచితంగా కలుగుతుంది. ఆ రక్షణ భాగ్యం అనే ద్వారం కూడా మూసుకుపోతుంది త్వరలో. అదే రీతిగా యేసుప్రభువును నమ్మినట్లయితే, ఆయన నామంపేట మంచును బాప్తిసం తీసుకున్నట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే మనకి నిత్యజీవం అన్నది పరలోకంలో. ఆ పరలోకం వెళ్ళే ఆ ధన్యత, నిత్యజీవం పొందే ధన్యత కూడా మూసుకుపోతుంది త్వరలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరలోకపు ద్వారములు మూయబడుచున్నవి. మనం జాగ్రత్తగా ఉండాలి. మనందరికీ తెలిసిన రీతిగా యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఏం చేశారు ఆయన? ఆయన యొక్క కుమారుడిని అనగా యేసు ప్రభువును మన కొరకు ఈ లోకానికి పంపించారు. ఎవరైతే నమ్ముకుంటున్నారో వారు నశించిపోకుండా నిత్యజీవం పొందుతారు వారు. అయితే ఈ యొక్క యేసు ప్రభు ద్వారా మనకు ఉచితంగా వస్తున్న ఈ రక్షణ భాగ్యం కలకాలం కొనసాగుతుంది. ఇదే రీతిగా కలకాలం కొనసాగదు. ఈ యొక్క రక్షణ భాగ్యం అనే ద్వారం మూసివేయబడుతుంది త్వరలో. రెండవ రాకడకు ముందు ఈ యొక్క రక్షణ భాగ్యం అనే ఆ యొక్క ద్వారం మూసివేయబడుతుంది. ఆ ద్వారం మూసివేయబడినట్లయితే ఇక మనం ఎవరం కూడా ఆ పరలోకంలో ప్రవేశించే ధన్యత మనకు ఉండదు. మీలో అనేక మందికి తెలిసిన రీతిగా 3 సంవత్సరాల క్రిందట నా సతీమణి గారు ప్రభువునందు నిద్రించారు. అప్పుడు మేము ఎంతో దుఃఖంలో ఉన్నాం. అయితే ఒక వాస్తవాన్ని కూడా మనం తెలుసుకోవాలా. అదేంటంటే ఈ లోకంలో ఎవరైనా సరే మరణం ఏ క్షణం వస్తుందో ఆ క్షణాన్నే వారికి ఈ యొక్క ద్వారం మూయవేయబడుతుంది. ఏ క్షణంలో వారు మరణిస్తారో ఆ క్షణం నుంచే ఆ వ్యక్తికి ఆ కృపాద్వారం అంటున్నాం కొన్నిసార్లు మనం, అయితే దాన్ని రక్షణ ద్వారం అంటున్నాం, అది మూసివేయబడుతుంది. కారణం ఏంటి? మనందరికీ తెలిసిన రీతిగా యేసుప్రభు వారు చెప్పారు. యోహాను సువార్త 9:3 చీకటి వస్తుంది అనగా రాత్రి వేళ వస్తుంది, ఆ రాత్రి వేళ ఎవ్వరూ ఏ పని చెయ్యలేరు అని ప్రభువు చెప్పారు. కారణం పూర్వకాలంలో 2000 సంవత్సరాల కిందట చీకటి పడినట్లయితే, రాత్రి అయినట్లయితే ఇక ఇప్పుడు లాంటి లైట్లు లేవు కనుక, ఇప్పుడు లాంటి అధునాతనమైన సదుపాయాలు లేవు కనుక ఎవరు కూడా రాత్రి ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు. కనుక రాత్రి వేళ ఎవ్వరు కూడా ఏమీ చేయలేరని ప్రభువు చెప్పారు. ఈ యొక్క అధునాతనమైన కాలంలో అనేకమైన
ఉద్యోగాలు రాత్రి వేళ ఎక్కువ జరుగుతున్నాయి, కానీ పూర్వకాలంలో ఆ పరిస్థితి లేదు. దాన్ని పోల్చి ప్రభువారు అంటున్నారు, రాత్రి వేళ ఇక ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు, పగలుండగానే ఏ పనైనా చేసుకోవాలా అన్నారు. పగలంటే మనం జీవించి ఉండగానే, రాత్రి అంటే మనకి ఎప్పుడైతే మరణం వస్తుందో ఇక మనకి ఆ యొక్క ఏ పని చేసే అవకాశం లేదు. ఏ పని అంటే మారుమనసు పొందే అవకాశం లేదు, రక్షణ పొందే అవకాశం లేదు, బాప్తిసం పొందే అవకాశం లేదు, పరలోకానికి వెళ్ళటానికి మనం నిర్ణయం చేసుకునే అవకాశం లేదు. బ్రతకుండగానే అవన్నీ కూడా మనం చేసుకోవాలి. మనందరికీ తెలిసిన రీతిగా ప్రసంగి గ్రంథం, మనందరికీ తెలిసిన రీతిగా ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాల్లో బ్రతుకున్న మనకు తెలుసు ఒక రోజున మనం చనిపోతామని. మనందరికీ తెలుసు కదా ఆ యొక్క వాస్తవం. ఏదో ఒక రోజున మరణం వస్తుంది, అందరికీ తెలుసు అది. అయితే మరణించిన వారికి ఇక ఏమీ తెలియదు, చనిపోయిన వారికి ఏమీ తెలియదు. వారు ఎవరిని కూడా ద్వేషించలేరు, ఎవరిని ప్రేమించలేరు, ఈ భూమి కింద జరిగే ఈ దేనిని కూడా వారు గ్రహించలేరు అనగా మరణిద్రలోకి వెళ్ళిపోతున్నారు. కనుక ప్రియ సోదరులారా, ఎవరైతే ఏ వ్యక్తి అయినా సరే మరణించినట్లయితే ఆ దినాన్నే, ఏ వ్యక్తి అయినా సరే మరణించినట్లయితే ఆ క్షణం నుంచే ఆ వ్యక్తికి ఇక రక్షణ ద్వారం, మారు మనసు పొందే అవకాశం, బాప్తిసం పొందే అవకాశం, రక్షణ పొందే అవకాశం, అవన్నీ కూడా ద్వారాలు మూసివేయబడతాయి. కనుక ప్రభు చెప్పారు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మీకు దొరక కాలంలో ఆయనను వెదకుడి, ఆయన మీకు సమీపమున ఉండగానే ఆయనను మీరు అంగీకరించండి. యెహోవా దొరకని కాలం ఎప్పుడు వస్తుంది? మనం మరణించినట్లయితే ఇక మనం దేవుని నమ్మలేం, దేవుని నామపేట బాప్తిసం తీసుకోలేం, ఏ కార్యం చేయలేము. ఇక ఈ భూమి మీద మారు మనసు పొందలేం, దేవుని తెలుసుకోలేం, బాప్తిసం పొందలేం, ఏమీ చేయలేం. కనుక మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటంటే మనం జీవించి ఉండగానే ఆ దేవుని నమ్మి స్వరక్షకుడిగా అంగీకరించాలా. లేకపోయినట్లయితే ఈ యొక్క కృపాద్వారం, ఈ రక్షణ ద్వారం త్వరలో మూసుకుపోతుంది. మనకు అందరికీ కూడా తెలిసిన రీతిగా లోకంలో గూగుల్ ప్రకారంగా ప్రతిరోజు కూడా ఏదో గ్రామంలో, ఏదో నగరంలో, ఏదో పట్టణంలో ప్రపంచం అంతా కలిసి దాదాపుగా 2 లక్షల మంది ప్రజలు చనిపోతున్నారు. చూచారా? అనగా దేవుడు ఆదిలో ఆదాముతో చెప్పిన మాట, నిన్ను మట్టిలోంచి తీసాను మరలా నువ్వు మట్టి అయిపోతావనే మాట అక్షరాల ప్రతి దినం కూడా నెరవేరిపోతుంది. మరణించిన క్షణం నుంచి ఆ వ్యక్తికి ఇక ఏమీ కూడా అవకాశం లేదు. మనందరికీ తెలుసు ప్రతిరోజు కూడా అనేక వేల మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు, ఈ వాహనాలు ఢీకొని యాక్సిడెంట్లో చనిపోతున్నారు. అయితే ప్రభు అంటున్నారు, చూడండి, మీ ముందు నేను ఒక ద్వారాన్ని తెరిచి ఉంచాను, ఆ యొక్క ద్వారం నేను మూసేసినట్లయితే ఇక ఎవరు దాన్ని తెరవలేరు, నేను తెరిచినట్లయితే దాన్ని మూసివేయలేరు అన్నారు. ఇది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అనగా దేవుడు మన కొరకు తెరిచి ఉంచిన ఇక ద్వారం ఏంటంటే మనం జీవించున్న కాలము. ఒక రోజున ఆ యొక్క ద్వారం మూయబడుతుంది, అంటే మనకు మరణం వచ్చేస్తుంది. ఇక మనం అప్పుడు ఏమీ కూడా చేయలేము. కనుక ఆ ద్వారం తెరిచి ఉండగానే మనము ఈ రక్షణ అనే ఓడలో ప్రవేశించాలా. లేకపోయినట్లయితే మనము నశించిపోతాం. మనందరికీ కూడా తెలిసిన రీతిగా నోవాహు ప్రార్థనాపూర్వకంగా ఆదికాండం 6, 7, 8 అధ్యాయాలు ప్రార్థనాపూర్వకంగా చదవండి 3 సార్లు. నోవాహును దేవుడు వాక్యాన్ని నోవాహుతో దేవుడు చెప్పారు, నీవు ఓడను సిద్ధం చేసుకో, అందరు కూడా ఈ హెచ్చరిక వర్తమానం తెలియజేయమన్నారు. 120 సంవత్సరాల ఏకంగా ఆయన ఆ ఓడను కడుతూ, ఆయన సొంత డబ్బులే, ఆయన సొంత కష్టమే, ఆయన 3 కుమారులు కలిసి వారి సొంత డబ్బు, సొంత కష్టం దేవుని పని చేశారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ప్రియ సోదరులారా, ప్రభు త్వరగా వస్తున్నారు రెండోసారి లోకానికి. మనం ఊహించిన దానికంటే ప్రభు యొక్క 2వ రాకడ అతి సమీపంలో ఉన్నది. ప్రభు రాకడ కొరకు నీవు నీ కుటుంబం ఏం చేస్తున్నారు? నోవాహు కుటుంబం వలె మనం కూడా కొంతైనా ప్రభు సేవ చేయాలా, ప్రభు సేవ చేసే వారికి సహకరించాలా. ఆయన అంత కష్టపడి ఆ యొక్క ఓడను కడుతూ వారందరూ కూడా ఆ హెచ్చరిక వర్తమానాన్ని, ఈ లోకమంతా కూడా నశించిపోతుంది, పెద్ద జలప్రళయం వస్తుంది అని బోధిస్తుంటే ప్రజలు హేళన చేశారు, పిచ్చివాడిగా ఆయన ముద్ర వేసేశారు, పిచ్చి పట్టేసింది అన్నారు. ప్రియ సోదరులారా, వారికి ఆ తరంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎంతో విపులంగా క్లియర్గా హెచ్చరిక వచ్చింది వారికి. ఏం హెచ్చరిక? రకరకాల
జంతువులన్నీ కూడా పులులు, సింహాలు, చిరుతపులులు, ఏనుగులు, రకరకాల క్రూర జంతువులు అవన్నీ కూడా అడవిలో నుంచి మగ జంతువు, ఆడ జంతువు రెండేసి వచ్చేస్తున్నాయి. ఎక్కడికి వచ్చాయి? తిన్నగా వాడ దగ్గరికి వచ్చేసాయి ఏకంగా. అది చూసిన వారు ఆశ్చర్యపోయి ఉంటారు ఆనాటి ప్రజలు. పులులు వచ్చేస్తున్నాయి, సింహాలు వచ్చేస్తున్నాయి, మాకేమన్నా హాయం చేస్తాయేమో, దీనికి వస్తున్నాయి పుల్లు సింహాలు. ఎవరో వాటిని తోలుకెళ్తున్నట్లుగా తిన్నగా వాడ దగ్గరికి వెళ్ళిపోయాయి. వాడ దగ్గర నోవహు గారు వాటిని వాడలోకి ఎక్కిస్తున్నారు. ఆయన ఏ హాని చేయట్లేదు. వారు దూరం నుంచి ఆశ్చర్యంతో వారి ఇంట్లో నుంచో లేకపోతే భయంతో కాస్త పెద్ద చెట్టు ఎక్కేసి అక్కడి నుంచో చూస్తున్నారు, ఏం జరుగుతుందని. చూచారా? అది వారికి ఒక పెద్ద సూచన ఈ యొక్క జలప్రళయం రాకముందు. ప్రియ సోదరి సోదరులారా, మనకి కూడా అనేకమైన రాకడ సూచనలు ప్రభు చూపిస్తున్నారు. మనకి కరోనా వచ్చింది, అనేక కోట్ల మంది కొట్టుకుపోయారు, మరలా కొత్త కరోనా వస్తుంది అంటున్నారు. దాంతోపాటు అనేకమైన విపత్తులు వచ్చేస్తున్నాయి ఈ యొక్క లోకంలో. ఇవన్నీ కూడా మనకి రాకడ సూచనలు. ఇవన్నీ కూడా మనకి రెండవ రాకడ సూచనలు. దాంతోపాటు ఆనాటి ప్రజలకి రకరకాల పక్షులని కూడా, మగపక్షి, ఆడపక్షి, అవన్నీ కూడా ఎగురుకుంటూ వచ్చేసాయి. అది చూసిన వారు కూడా ఆ పక్షుల కిలకిలా రావాలి వింటూ, వారు దేనికి వస్తున్నాయి పక్షులన్నీ, ఎక్కడికి వెళ్తున్నాయి? వారికి కనిపిస్తుంది తిన్నగా వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, నోవహు గారి దగ్గరికి. నోవహు గారు వాటిని అన్నిటిని కూడా లోనకి చేర్చేస్తున్నారు. చూచారా? ఈ విషయాలు మనం ఆదికాండం 7వ అధ్యాయంలో చదువుతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, అంత జరిగినప్పటికీ 120 సంవత్సరాలు హెచ్చరిస్తూ ప్రతిదినం కూడా వారికి వర్తమానం చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు, మారు మనసు పొందలేదు, ఒక్కరు కూడా వారి దగ్గరికి రాలేదు. చివరిగా ఆ యొక్క ద్వారాన్ని దేవుడే మూసివేస్తున్నారు. ఆ యొక్క ద్వారం మూసివేస్తూ ఉండగా ఆఖరిగా నోవహు గారు వారందరికీ కూడా ఆ యొక్క ఆహ్వానం అందించారు. ఇప్పుడైనా సరే రండి, ద్వారాన్ని ప్రభు మూసేస్తున్నారు, మీరు రక్షించబడాలా, జలప్రళయం వచ్చేస్తుంది, మీరందరూ కూడా నశించిపోతారు, ఈ భూమి అంతా నశించిపోతుంది అని ప్రతిరోజు చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు, హేళన చేశారు, పిచ్చి పట్టేసిందని ముద్ర వేసేశారు ఆయనకి. చివరిగా ఆ ద్వారం మూసివేయబడక ముందు నోవహు గారు, ఆయన భార్య, ఆయన 3 కుమారులు, కోడళ్ళు, వారందరూ కూడా లోనికి వెళ్ళిపోయి ఆ ఓడలో కూర్చున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు ద్వారాన్ని మూసేశారు. ఇక ప్రభు ద్వారం మూసేసిన తర్వాత ఇక ఎవరు కూడా లోనకి వెళ్ళటానికి అవకాశం లేదు. లోన ఉన్నవారు బయటకు రావడానికి లేదు, బయట ఉన్నవారు లోనకి వెళ్ళటానికి లేదు ఆ యొక్క ఓడలోకి. చూచారా? ప్రభు ద్వారాన్ని మూసేశారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. పరలోకపు ద్వారాలు మూసివేయబడుతున్నాయి, దీనిని మనం గుర్తించాలా. 7 రోజులు ఎప్పుడులాగే ఎండ వస్తుంది, అంతా కూడా మామూలుగానే ఉంది, ఏ తేడా కూడా లేదు. అయితే 7 రోజులు కూడా వారు విశ్వాసంతోనే లోనే కూర్చుని ఉన్నారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? ఒకవేళ అదే పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే మనకి ఏమనిపిస్తుంది? వర్షం లేదు, ఏమీ లేదు, అనవసరంగా వ్యర్థంగా ఎందుకు కూర్చుంటున్నాం ఇక్కడ, వెళ్ళిపోదాం బయటికి అనిపిస్తుంది మనకి. వెళ్ళాలంటే ద్వారం మూసివేయబడ్డది, ఇక బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు, ప్రభువే మూసేశారు. ఎప్పటిలాగే వారికి ఎండ వస్తుంది, అన్ని యథావిధిగా జరిగిపోతున్నాయి. అప్పుడు నేను ఊహిస్తున్నాను, అక్కడ నోవహు గారు తెలిసిన వారు ఉంటారు కదా, వారి చుట్టాలు, వారందరూ వచ్చి ఆయనతో మాట్లాడుతూ, వట్టి చెక్కే కదా, వట్టి చెక్కతో కట్టిన ఆ యొక్క ఓడ కనుక వారు లోన ఉన్నప్పటికీ వారికి కంటికి కనిపించకపోయినప్పటికీ మాటలు వినిపిస్తాయి. నోవహు గారి చుట్టాలు ఉంటారు, ఏదో తాత వరుసో, పెద్దనాయన వరుసో, చిన్నాయన వరుసో, మామయ్య వరుస, ఏదో వరుస ఉంటుంది. ఆయన పిలిచి, దేనికి ఉంటున్నారు మీరు లోన? చూడండి, ఏ విధమైన వర్షం లేదు ఇక్కడ, ఎందుకు లోన ఉన్నారు? మీకు పిచ్చి పట్టేసింది, బయటకు వచ్చేయండి, మేమందరం కూడా క్షేమంగా ఉన్నాం, చక్కగా ఉన్నాం, ఏ డోకా లేదు మాకు అని ఆయన చెప్పే ఉంటారు. దాంతోపాటు ఆయన యొక్క కుమారులు షేము, హాము, యాపేతు, ఆయనకు స్నేహితులు ఉంటారు కదా యవనస్తులు, వారు కూడా వచ్చి, ఏంటి షేము, హాము, యాపేతు, దేనికి ఉన్నారు మీరు లోన? మీ తండ్రికి అయితే పిచ్చి పెట్టేసింది, డబ్బంతా వ్యర్థం చేసి ఈ యొక్క ఓడను కట్టేశాడు, అమాయకమైన మోగజీవులన్నింటినీ కూడా లోన్ పెట్టేశాడు. ఇప్పుడు అవన్నీ కూడా ఏమైపోతాయో, మీకు ఎంతో ప్రమాదం లోనుంటే బయటకు వచ్చేయండి,
ఇక్కడ ఏమీ కూడా తేడా లేదు, అంతా ఎప్పుడులాగే ఉంది. చూడండి, బయట చూడండి కావాలంటే ఆ యొక్క కిటికీ ద్వారా అంత మామూలుగానే ఉంది. మీరు బయటకు వచ్చేయండి. ఇంకా కొంతమంది స్నేహితులు అత్యుత్సాహంతో వారికి సహాయం చేయాలన్నట్లుగా, మీకు కావాలంటే పెద్ద నిచ్చెన తెచ్చి వేసేస్తాం, ఆ నిచ్చెన మీద నుంచి ఆ కిటికీలో నుంచి కిటికీ వరకు వేసేస్తాం. వాడికి కిటికీ ఉంది కదా, ఆ కిటికీ వరకు వేసేస్తాం. దానిలో నుంచి మీరు నెమ్మదిగా దిగి వచ్చేయండి. ఒకవేళ నిజంగా అలాంటి వర్షం వస్తే మళ్ళీ మీరు తలుపేసేసిన కిటికీ ఉంది కాబట్టి దాని నుంచి ఎక్కి వెళ్ళిపోవచ్చు అని కూడా ఉచిత సలహా ఇచ్చే ఉంటారు. ప్రియ సోదరి సోదరులారా, అటువంటి సలహాలు వచ్చినప్పటికీ వారు తొణకలేదు, బెణకలేదు విశ్వాసంలో. చాలా మంది వారిని హేళన చేసే ఉంటారు. చూడండి, మేమందరం చచ్చిపోతున్నామే ఏంటి, ఇక్కడ బయట ఏమీ లేదు, ఇక్కడ వర్షం వరద లేదు, దేనికి ఉన్నారు మీరు లోన? మీ తండ్రి పెద్దవాడు అయిపోయాడు కాబట్టి ఆయనకి ఏదో కాస్త పిచ్చి పట్టేసింది. మీకేం పోయి కాలం, మీకేం జరిగింది, మీరెందుకు లోన ఉన్నారు అని వారిని మందలించే ఉంటారు. ఇంకోటి కూడా ఊహిస్తున్నాను, ఆ యొక్క ముగ్గురు కోడళ్ళు ఉన్నారు కదా, నోవహు గారు ముగ్గురు కోడళ్ళు ఉన్నారు. ఆ ముగ్గురు కోడళ్ళ యొక్క కుటుంబాలు, వారి అన్నదమ్ములు, వారి అక్క చెల్లెళ్ళు, వారు కూడా వచ్చి వారి దగ్గరికి, ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో వేదనతో దుఃఖంతో, మీరు లోన ఎందుకున్నారు, మీరు బయటకు వచ్చేయండి, లోన చాలా ప్రమాదం. మీరు చూశారు కదా మీ కళ్ళతో, సింహాల లోన ఉన్నాయి, పులుల లోన ఉన్నాయి, చిరుత పులుల లోన ఉన్నాయి, రకరకాల క్రూర జంతువుల లోన ఉన్నాయి. అవన్నీ కూడా ఏదో ఒక రోజున మిమ్మల్ని చంపుకొని తినేస్తాయి. దాంతోపాటు విష సర్పాలు ఉన్నాయి లోన, ఆ విష సర్పాలు మిమ్మల్ని కాటు వేసేసి మీరు చనిపోతారు. లోన చాలా ప్రమాదం. మీకు బయట ఏ సమస్య లేదు, చూడండి మేమందరం కూడా క్షేమంగా ఉన్నాం, కావాలంటే ఆ కిటికీలను చూడండి, ఎప్పుడులాగే అంతా కూడా యథావిధిగా ఉంది, బయటకు వచ్చేయండి మీరు అనేసి ఆ యొక్క కుటుంబ సభ్యులు, వారి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వారందరూ కూడా ఎంతో వారిని బ్రతిమాలే ఉంటారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, వారు మాత్రం వారి విశ్వాసంలో తొణకలేదు, బెణకలేదు, అక్కడే కూర్చుని ఉన్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క కుటుంబ సభ్యులు అనేక మంది నోవహు గారిని ఎంతో దూషించే ఉంటారు. నీకు పిచ్చి పడితే పట్టింది, మా యొక్క కుమార్తెలు కూడా వాళ్ళని నువ్వు బ్రెయిన్ వాష్ చేసేసావు, వాళ్ళ యొక్క మనసులు విరగొట్టేశావు, నువ్వు చెప్పిందే వాళ్ళు నమ్ముతున్నారు, అదేదో వరద వచ్చేస్తుంది అంటున్నారు, వాళ్ళ యొక్క మనసులను కూడా నువ్వు కలుషితం చేసేసావు నీ యొక్క మాటల ద్వారా. వారందరిని కూడా ఆ యొక్క ప్రమాదకరంగా వాళ్ళు పెట్టేసేవారిని. ఆ సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, ఈ యొక్క క్రూర జంతువులు ఉన్నాయి, ఏదో ఒక రోజున నా కుమార్తెని చంపక తినేస్తావు అవి, నువ్వు పోతే పోయావు, నా కుమార్తెలు కూడా యవనస్తులు, వాళ్ళు వారి యొక్క ఉసురు కట్టుకుంటున్నావు, నువ్వు వాళ్ళు లోన్ పెట్టేశావు అన్నట్టుగా ఆయన ద్వేషించే ఉంటారు. ప్రియ సోదరి సోదరులారా, ఇంకా కొంతమంది నేను ఊహిస్తున్నాను, ఆ కుటుంబ సభ్యులు వారి యొక్క ఆతృత లోనున్నట్లయితే వారి నేపులో సింహం తినేస్తుంది, బయటకు వచ్చేస్తే వారు క్షేమంగా ఉంటారు. మనకు బయట ఏమీ కూడా తేడా లేదు కదా, ఎప్పటిలాగే ఎండ వస్తుంది, ఏ విధమైన మార్పు లేదు వాతావరణంలో. కనుక వారు అనుకునే ఉంటారు, వెంటనే వెళ్ళి గొడ్డలు పెట్టరండి, గొడ్డలు పట్టుకొచ్చి ఆ తలుపును గొడ్డలతో కొట్టేద్దాం, విరగొట్టేద్దాం. అప్పుడు వారిని అడుగుతుంటేనేమో ఆ యొక్క ద్వారం మూసివేయబడ్డది, దేవుడు మూసేశారు ఆ ద్వారాన్ని అని సాకులు చెప్తున్నారు వారు. మరి దేవుడే మూసేశారు కదా ఆ యొక్క ద్వారాన్ని. ఆదికాండం 7:16 దేవుడే మూసివేశారు ఆ ద్వారాన్ని, ఇక ఎవరు తెరవలేరు. వాళ్ళేమో సాకు చెప్తున్నారు దేవుడు మూసేశాడని. వాళ్ళు తెలుసుకుని వచ్చేయచ్చు కదా. ఒకవేళ వాళ్ళు రాకపోతే మనమే బలవంతంగా, వాళ్ళు రావటానికి ఒప్పుకోవట్లేదు, ఇక్కడే ఉంటామంటున్నారు, బలవంతంగా వారిని ఏ సింహం పుల్లి తినేక ముందే మనం ఈ తలుపును విరగొట్టేసి ఈ గొడ్డలతో కొట్టేసి వారిని బలవంతంగా లాక్కుని తీసుకెళ్ళిపోదాం, మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. ఒకవేళ అలాంటి వరద లాంటిది ఏదైనా వర్షం లాంటిది వస్తే అప్పుడు వద్దాం, మేము కూడా వస్తాం కావాలంటే అనే ఉంటారు. అయితే మరి ఎందుకు పగలగొట్టలేదు వాడిని, ఎందుకు పగలగొట్టలేదు ఆ యొక్క వాడి ద్వారాన్ని? గొడ్డలు ఉన్నట్లయితే ఏదో చోట దాన్ని పగలగొట్టి వాడిని తీసుకొచ్చేయచ్చు. కానీ తక్కిన వారు కూడా వారికి కాస్త సలహా చెప్పే ఉంటారు, ఏమని, అటువంటి పని చేయొద్దు మీరు, గొడ్డలున్నా ఇంకేదో ఒక రంపమున్నా ఈ యొక్క వాడ ద్వారానికి మీరు ఏ విధమైన రంధ్రాన్ని పెట్టవద్దు, దాన్ని ఎరగొట్టవద్దు. దాన్ని ఎరగొట్టినట్లయితే ఏం జరుగుతుంది, ఆ పులులు సింహాలు బయటికి దూకేస్తే వాళ్ళు పోతే పోయారు, అక్కడ ఉన్నవాళ్ళు మనల్ని కూడా చంపేస్తాయి, మనల్ని కూడా తినేస్తాయి అవి. ఆ సింహాలు పులులు బయటకు వచ్చాయంటే మనం అందరం అయిపోతాం. కనుక వాళ్ళని అక్కడే ఉండనివ్వండి,
అని కొంతమంది సలహా కూడా చెప్పి ఉంటారు. కనుకనే వాళ్ళు ఆ వాడ ద్వారాన్ని పగలగొట్టడానికి ఆ 7 రోజుల్లో ఎవరు కూడా సాహసించలేదు. ఎన్ని రోజులు అయిపోయింది? 7 రోజులు అయిపోయింది. ఏకంగా 7 రోజుల్లో ఏ తేడా లేదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. మనలో కొంతమంది పెద్ద వయసు వస్తుంది, చిన్నప్పటి నుంచి వింటున్నాం ప్రభు రెండో రాకడ వచ్చేస్తుంది, ప్రభు రెండో రాకడ వచ్చేస్తుంది అనే వార్త వింటున్నాం. మనం ఎక్కడ ఉద్యోగ సభలకు వెళ్ళినప్పటికీ రెండవ రాకడ వర్తమానం లేకుండా ఆ ఉద్యోగ సభలు ముగించబడవు. కనుక మరి ఇంకా ప్రభు రావట్లేదు, ఏం జరుగుతుంది అనే ఆలోచన, అనే ప్రశ్న చాలా మందిలో వస్తుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం విశ్వాసంగా ఉంటున్నామా? కారణం ఏంటంటే మనం విశ్వాసంగా జీవిస్తున్నామా? అనేక మంది ఈ రోజుల్లో విశ్వాసంగా ఉన్నట్లయితే, ఆ బైబిల్ గ్రంథం చదువుతున్నట్లయితే, ఆరాధనకు వెళ్తున్నట్లయితే, ఉద్యోగ సభలకు వెళ్తున్నట్లయితే, తోటి యువకులు, ఆ యొక్క స్నేహితులు వారు ఏమంటున్నారు? హేళన చేస్తున్నారు. ఏంటి నువ్వు బైబిల్ చదువుతున్నావు, ఏదో ఆరాధనకు వెళ్ళిపోతున్నావు? లేదు, ప్రభు వచ్చేస్తున్నాడు మీ క్రైస్తవులు అందరూ ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇలాగే. లేకపోతే కొంతమంది క్రైస్తవులు కూడా మన తాత ముత్తాతల నుంచి కూడా చెప్తున్నారు ఆయన యొక్క రాకడ రానే లేదు, ఎప్పుడు వస్తుంది ఆయన రాకడా అన్నట్టుగా హేళన చేస్తున్నారు క్రైస్తవులు కూడా. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా అలాంటి ఆలోచనలు మనకు కూడా ఉన్నవా? వాక్యాన్ని ప్రతిదినం చదువుదాం, ఆరాధనకు వెళ్దాం, రెండవ రాకడ కొరకు ఆయన వస్తున్నారనే విషయాన్ని మనం నమ్ముదాం, ఇతరులకు చెప్పుదాం. ఆ రాకడ కొరకు మనం అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు అంతా కూడా చేసుకోవాలి. మనం అలా చేసుకోకపోయినట్లయితే అది చాలా ప్రమాదకరం. ఎప్పుడు నోవహు కాలంలో ఉన్న ప్రజలకు ఆఖరి అవకాశం ఇవ్వబడ్డది. నోవహు కాలంలో ప్రజలకు ఎప్పుడు ప్రభు ఆఖరి అవకాశం ఇచ్చారు అని ఒక్కసారి ఆలోచించినట్లయితే, ఆ ద్వారాన్ని ప్రభు మూసివేయక ముందు నోవహు గారు ఆఖరు అవకాశాన్ని, ఆఖరు ఆహ్వానాన్ని అందించారు. చివరగా రమ్మని ఒక్కరు కూడా రాలేదు, హేళన చేశారు. వారి కళ్ళ ముందే నోవహు అని కుటుంబం లోనకు ప్రవేశించారు, ద్వారం మూసివేయబడ్డది. 7 రోజులు జరిగింది యథావిధిగా అంతా కూడా. తర్వాత మబ్బులు పట్టాయి, ఉరుములు ప్రారంభమయ్యాయి, మెరుపులు ప్రారంభమయ్యాయి. అప్పుడు బహుశా కొంతమంది అనుకునే ఉంటారు, ఆ నోవహు చెప్పిన మాట జరుగుతుందా ఏంటి అన్నట్టుగా వర్షం ప్రారంభమైంది. బైబిల్ గ్రంథం చెప్పేది మనకి ఆదాము నుంచి నోవహు వరకు ఎప్పుడూ వర్షం అనేది పడలేదు. కనుక వారు వర్షం అంటే నమ్మలేదు, వరద అంటే నమ్మలేదు. అలాగే మన తరం వారు కూడా రెండవ రాకడ, ఈ లోకం అంతా కూడా నశించిపోతుంది అంటే ఇంత లోకం ఎలా నశించిపోతుంది, రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది అన్నట్టుగా హేళన చేస్తున్నారు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందని అపహాసం చేస్తున్నారు. 2 పేతురు 3:4 ప్రకారంగా అపహాసకులు అపహాసం చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరుడా, ప్రభు రాకడ త్వరలో ఉన్నది. ఎప్పుడైతే వర్షం ప్రారంభమైందో కాసేపట్లోనే భూమిలో నుంచి వర్షం వచ్చేసింది. భూమిలో నుంచి నీరు పైకి పంపు ఆన్ చేసినట్లుగా నీరు పైకి వచ్చేస్తుంది. ఆకాశం నుంచి కొండపోతగా వర్షము, కాసేపట్లోనే ఆ యొక్క నీటి ప్రవాహం క్షణక్షణం కూడా పెరిగిపోయింది. ఆ ఉధృత, ఆ నీటి ప్రవాహం ఎక్కువైపోయింది. తప్పకుండా నేను ఆలోచించేది, అప్పుడు ప్రాణం మీదకు ముంచుకొచ్చినప్పుడు, ప్రమాదం చుట్టేసినప్పుడు వాళ్ళని అప్పుడు వచ్చి ఉంటారు. ఎక్కడికి? ఆ ఓడ దగ్గరికి. దుఃఖంతో, ఎంతో రోదనతో, దీనమైన మాటలతో, తాతగారు నేనేనండి మీ మనవణ్ణి, మీ మనవరాల్ని, మామయ్య గారు మీ చుట్టాలనండి, మీ మేనల్ని, మీ మేనగోడల్ని, నాకు ద్వారం తెరవండి. లేకపోతే పెద్దనాన్నగారు మీ యొక్క తమ్ముడు కుమారుడిని నేను, మీ తమ్ముడు కుమార్తెని నేను, నాకు ద్వారం తెరవండి అని ఎంతో దీనంగా ఆయన బ్రతిమాలే ఉంటారు. కానీ ఏమేమంటున్నాం, అది చాలా ఆలస్యం అయిపోయింది. వారికి చాలా ఆలస్యంగా వచ్చారు, ఉపయోగం లేదు. కారణం ద్వారం మూసివేయబడ్డది. ప్రియ సోదరి సోదరులారు, మనకు కూడా ఈ యొక్క కడవరి కాలంలో రెండవ రాకడ ముందు జరిగే ఆ గొప్ప సూచన, లోకమంతా కనిపించేది ఏమిటి? 666 ముద్ర. కొనటానికి లేదు, అమ్మటానికి లేదనే ఆ యొక్క శాసనం రాబోతుంది. ప్రకటన గ్రంథం 13:16-18 వరకు వాక్య భాగంలో. ప్రియ సోదరి సోదరులారు, కడవరి కాలంలో 666 ముద్ర. కొనటానికి కానీ అమ్మటానికి కానీ అవకాశం లేదు ఎవరికి కూడా, ఆ ప్రభుత్వపు అనుమతి ఉంటే తప్ప. ప్రకటన గ్రంథం 13:16-18 వరకు వాక్య భాగం. అది లోకమంతా వస్తుంది. విశ్వాసులుగా మనం ప్రభు నమ్ముకున్నట్లయితే, బైబిల్ గ్రంథం చదువుతున్నట్లయితే కొనటానికి లేదు, అమ్మటానికి లేదు.
అయితే ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క హృదయాలు, మన యొక్క మనసులు కఠినం చేసుకోవద్దు. దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు గమనించినట్లయితే, ఆ ఇశ్రాయేలీయులు దేవుని స్వరాన్ని విన్నారు కానీ వారు కఠిన హృదయాలు అయిపోయాయి. దేవుని వారు నమ్మలేదు, దేవుని మాటలు పట్టించుకోలేదు. కనుకనే ఏం జరిగింది? వారందరూ కూడా నశించిపోయారు. రెండవ రాకడకు ముందు ఈ యొక్క కృపా ద్వారం మూసివేయబడిన తర్వాత, రక్షణ ద్వారం మూసివేయబడిన తర్వాత, ఈ యొక్క రక్షణ కార్యం పూర్తిగా ఇక పరలోకపు ద్వారాలు మూసుకుపోయిన తర్వాత ఈ లోకంలోకి వచ్చేది 7 తెగుళ్ళు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 7 తెగుళ్ళు రాబోతున్నాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మనకు చెప్తున్నారు, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం, దానిలో సమయం సమీపించింది కనుక అపవిత్రుడికి అపవిత్రుడిగానే ఉండనేము, దుర్మార్గుడికి దుర్మార్గుడిగానే ఉండనేము, నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండనేము, పరిశుద్ధుడికి పరిశుద్ధుడిగానే ఉండనేము. అనగా దేవుని యొక్క ఆ రక్షణ ద్వారా ఎప్పుడైతే మూసివేస్తారో ప్రభువారు, నోహు కాలంలో ప్రపంచం అంతటికీ కూడా దేవుడు ఎప్పుడైతే ద్వారాన్ని మూసేశారో ఆ వారికి ఇక ప్రొబేషన్ క్లోజ్ అయిపోయింది అంటున్నాం ఇంగ్లీష్లో. అంటే వారికి రక్షించబడే అవకాశం కోల్పోయారు. ఇక ఎన్నడూ కూడా ద్వారం తెరవబడలేదు వారికి. ఆ తరం వారంతా కూడా గతించిపోయారు. మనకి కూడా ఆ ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రెండవ రాకడకు ముందు ఈ యొక్క రక్షణ అనే ఈ యొక్క ద్వారాన్ని, ఈ రక్షణ ద్వారాన్ని ప్రభు మూసేస్తారు. ఇక పశ్చాత్తాపడటానికి అవకాశం లేదు, మారుమనసు పొందడానికి అవకాశం లేదు, బాప్తిసం పొందడానికి అవకాశం లేదు. దేవుడు ఆ యొక్క రక్షణ ద్వారాన్ని మూసివేసిన తర్వాత ఎవరైనా సరే 100 సార్లు బాప్తిసం పొందినా 1000 సార్లు బాప్తిసం పొందినా దానివల్ల నీకు ఉపయోగం లేదు. కారణం, ద్వారం మూసివేసిన తర్వాత ఎవ్వరు కూడా వాడలో ప్రవేశించలేకపోయారు. పరలోకపు ద్వారాలు మూసివేయబడిన తర్వాత మనం ఎవ్వరం కూడా ఇక రక్షణలో ప్రవేశించలేము. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ప్రభు నమ్ముకుని పాపాలు పశ్చాత్తాపడి ఆయన నామపేట ముంచడం బాప్తిసం తీసుకుని వాక్యపు వెలుగులో 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే మనము ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించబడి పరిశుద్ధులుగా ఉంటాం. ఆయన యొక్క మహిమ వలన, ఆయన కృప ద్వారా నీతిమంతులుగా జీవించడానికి ఆఖరి అవకాశం మనకి. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరలోకంలో ప్రవేశించడానికి, నిత్య జీవంలో ఉండటానికి ఆఖరి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. నోవాహు ఆఖరు పిలిపించినట్లుగా ఆఖరు ఆహ్వానం ప్రవహిస్తున్నారు మనకి. దాన్ని అందుకుందాం. దాని ద్వారా మనము నిత్య జీవాన్ని అనుభవించవచ్చు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి. ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాల్ని మీరు ఆశీర్వదించండి. పరలోకపు ద్వారాలు మూయబడకముందే మిమ్మల్ని తెలుసుకుని పశ్చాత్తాపడి బాప్తిసం పొంది వాక్యపు వెలుగులో మేము జీవిస్తూ 10 ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ మీకు యోగ్యమైన కుమార్తెలుగా కడవర కాలంలో జీవించి ఈ యొక్క ఆఖరి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని మీరు ఇస్తున్న ఆఖరి ఆహ్వానాన్ని మా జీవితాలకు ప్రభా అన్వయించుకొని దీన్ని సద్వినియోగం చేసుకుని మీ రక్షణ వాడలో ప్రవేశించే ధన్యత మాకు దయచేయమని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించవలసింది. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాం. మీరు కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వచ్చు. ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మాతో పంచుకోండి. మనకు ప్రార్థన బృందం అనేది ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే కార్యక్రమంలో మరి యొక్క అంశంతో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. నా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.